ప్యాన్ స్టార్ ప్రభాస్ అన్న, అదేవిధంగా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్. సో ఈ ఇద్దరికి సంబంధించి 2 సీన్లలో మనకైతే పూనకాలు లోడింగ్ భయ్య. అస్సలు కాటిరమ్మ ఫైట్ ఏ విధంగా ఉందో అదే రేంజ్లో దాదాపుగా పుష్ప 2 సినిమాలో కూడా మనకు జాతర ఫైట్ ఉంటుంది. గూస్ బంప్స్ చూపిస్తాయి. అసలు ఆ సాంగ్ అస్సలు ఆ ఫైట్ మామూలు ఉండదు. కొత్త ర్యాంప్ అంతే. సో మొత్తంగా ప్రభాస్ అన్న ఈ దాదాపుగా కాటిరమ్మ ఫైట్ బాగా చేశారా, లేకపోతే పుష్ప 2లో జాతర ఫైట్ బాగా చేశారా, అదేవిధంగా ఈ 2 దాంట్లో ఫైట్స్కి కంపేర్ చేస్తే మాత్రం ఏ దానికి మీరు సపోర్ట్ చేస్తారు? అదేవిధంగా సాలార్ 1కా లేకుండా పుష్ప 2కా ఈ 2 ఫైట్ సీన్లలో కేవలం ఈ 2 మెన్షన్ చేస్తున్నాను. కేవలం ఈ 2 ఫైట్ సీన్లలో మీకు ఫేవరెట్ ఏదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా పుష్ప 2 దాదాపుగా డే 1కి దాదాపుగా 500 కోట్లు కొడతాయని చెప్పి చాలామంది ఫ్యాన్స్ నడుస్తున్నాయి. కానీ కొట్టలేదండి. దాదాపుగా 300 కోట్ల వరకు అయితే గ్రాస్ క్లోజ్ అయినట్టు చేస్తుంది. సో మొత్తానికి అయితే నైట్ కూడా అప్డేట్ పెట్టాం కదా. సో పక్కాగా అయితే 300 కోట్స్ అయితే పక్కా కొట్టేసింది. సో అదేవిధంగా ఈ రికార్డు దాదాపుగా బాహుబలి 2 రికార్డ్ని బ్రేక్ చేయలేకపోతుంది. సో ఓవర్సీస్లో కలెక్షన్ ఉన్నప్పటికీ తెలుగు స్టేట్స్లో మాత్రం డిసప్పాయింట్ చేశాడని చెప్పాల్సిందే. సో మొత్తానికి సుకుమార్ మామ డైరెక్షన్లో చాలా డిసప్పాయింట్ చేస్తారు. ఆర్య 1 హిట్ చేశారు, ఆర్య 2 స్లోగా కంటెంట్ లేకుండా బాగా సీన్లు బాగుంటాయి కానీ ఫ్లాప్ అయిపోయింది. అదేవిధంగా ఇది కూడా అంతే. పుష్ప 1లో సీన్స్ అంటే ఎమోషన్స్, చాలా కనెక్టివిటీ, క్యారెక్టరైజేషన్స్ చాలా వరకు అయితే ఫుల్ విలన్స్ని బాగా స్ట్రాంగ్గా చూపించాడు. సో అందుకే సినిమా పండింది, పుష్పరాజ్కి హైలైట్ వచ్చాడు. సో ఇప్పుడు సెకండ్ హాఫ్లో కేవలం పుష్పరాజ్ మీద కాన్సన్ట్రేట్ చేసి పెట్టి కంటెంట్ని పక్కన వదిలిపెట్టేశాడు. సో కంటెంట్ ఎక్కడ ఉండదో అర్థం కావట్లేదు. అదేవిధంగా విలన్ని కూడా చాలా స్ట్రాంగ్గా పెట్టలేదు. సో ఒకటి మనం గుర్తుపెట్టుకోండి, మన ప్రత్యర్థి ఎంత స్ట్రాంగ్గా ఉంటే అప్పుడు అంత ఎక్కువ ఫలితం వస్తుంది. అదేవిధంగా ఈ సినిమాలో అది మర్చిపోయి కేవలం పుష్పరాజ్ మీదే క్యారెక్టరేషన్ పెట్టడంతో కేవలం పుష్పరాజ్ మీద పెట్టాడు. అందుకే మిగతా క్యారెక్టర్స్ని వదిలేసాడు గాలికి. సో అందుకే ఎక్కడ కూడా ఏ క్యారెక్టర్ కూడా ఎలివేట్ కాలేదు. కానీ పుష్ప 1లో క్యారెక్టర్స్ చూసాం కదా, చాలా వరకు అయితే అన్ని క్యారెక్టర్స్ చాలా వరకు ఫుల్ ఉంటాయి. మంగళం సీన్ కానీ, జాలరెడ్డి కానీ, ఇంకా మిగతా క్యారెక్టర్స్ చాలా వరకు ఉంటాయి. సో ఆ క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్ సంబంధిస్తే ఒక్క క్యారెక్టర్ కూడా ఎలివేట్ కాలేదు. సో ముఖ్యంగా ఈ మూవీలో విలనిజం అసలు లేదు. సో పండలేదు సీన్స్, ఎమోషన్స్ కూడా. సో మొత్తానికి అయితే మీకు క్యారెక్టర్ ఫైట్ నచ్చిందా లేకపోతే జాతర ఫైట్ నచ్చిందా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.